చంద్రబాబు అధ్యక్షతన ముంబైలో జరిగిన ముఖ్యమంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఆ వివరాలను మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, సమావేశంలో ఎలాంటి చర్చ జరిగింది, ఏ నిర్ణయాలు తీసుకున్నారు? పెద్ద నోట్ల రద్దు వ్యవహారం అలాగే నగదు రహిత లావాదేవీలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉపసంఘం భేటీ కొద్దిసేపటి క్రితం పూర్తయింది. కొద్దిసేపటి క్రితం ఈ భేటీ కూడా ముగిసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ ఉపసంఘం ఇక్కడ సమావేశమై పూర్తి స్థాయిలో వివిధ అంశాలపై చర్చించింది. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా కూడా నగదు రహిత లావాదేవీలు పెరగాలన్న అంశంపైనే ఈ ఉపసంఘం చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ప్రత్యేకించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వీరంతా కూడా నీతి ఆయోగ్ చెందినటువంటి ఉపాధ్యక్షుడు అలాగే CEO అమితాబ్ కాంత్, అరవింద్ పనగరేలు కూడా ఇక్కడ హాజరయ్యారు ఈ సమావేశానికి. అలాగే వివిధ బ్యాంకులకు సంబంధించినటువంటి MDలు కూడా హాజరయ్యారు. ప్రత్యేకించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, అలాగే ICICI బ్యాంక్ నుంచి ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకులకు సంబంధించినటువంటి MDలు సైతం హాజరయ్యారు. పూర్తిగా ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. అయితే ఇతర ముఖ్యమంత్రులు ఎవరు హాజరు కానప్పటికీ కూడా ఇవాళ తొలిమారు భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ప్రత్యేకించి ఇతర ముఖ్యమంత్రులు ఈ కమిటీలో ఉపసంఘంలో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి ఇతర ముఖ్యమంత్రులు ఎవరు హాజరు కానప్పటికీ కూడా ఇవాళ కేవలం నీతి ఆయోగ్ అలాగే వివిధ బ్యాంకులకు చెందినటువంటి అధికారులంతా కూడా MDలంతా కూడా ఉన్నతాధికారులంతా కూడా హాజరవ్వడం జరిగింది. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా కూడా నగదు రహిత లావాదేవీలను పెంచడమే లక్ష్యంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ-పాస్ మెషిన్లు పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ చెల్లింపులు, ఈ లావాదేవీలు పెంచే విధంగా కృషి చేయాలన్న దానిపైనే ప్రధానంగా ఈ కమిటీ దృష్టి సారించినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ప్రత్యేకించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చౌక దుకాణాల్లో ఈ-పాస్ మెషిన్ల ద్వారా అలాగే ఆధార్ అనుసంధానం చేసి అక్కడి నుంచి నగదు చెల్లింపులు చేస్తున్న అంశాన్ని కూడా ఈ కమిటీకి కన్వీనర్గా ఉన్న చంద్రబాబు స్పష్టం చేసినట్టు చెప్తుంది. ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి చంద్రబాబు కూడా ప్రతిపాదించినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ప్రత్యేకించి ఎవరిని లోపలికి సమావేశం జరుగుతున్న ప్రాంతానికి మీడియాని అనుమతించినప్పటికీ కూడా ఈ సమావేశం జరుగుతున్నటువంటి ముంబైలోని RBI ప్రధాన కార్యాలయంలో మాత్రం పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బయట లోపల కూడా పూర్తి స్థాయి సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి ఈ కన్వీనర్గా జరిగినటువంటి ఈ సమావేశానికి ఉన్నత స్థాయిలో వివిధ బ్యాంకులకు చెందినటువంటి ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులకు చెందినటువంటి MDలు సైతం హాజరయ్యారు. అలాగే నీతి ఆయోగ్ నుంచి, ఆధార్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు. దాదాపుగా 24 మంది ప్రతినిధులతో ఈ సమావేశం జరిగింది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా IT ఆధారిత చెల్లింపులు, లావాదేవీలు ఎక్కువగా జరగాలి. మొబైల్ అలాగే వ్యాలెట్కి సంబంధించినటువంటి మొబైల్ వ్యాలెట్లకు సంబంధించినటువంటి వినియోగం కూడా బాగా పెరగాలి. ఇందుకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లోనే నగదు లభ్యతకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే సమావేశం ముగిసి కొద్దిసేపటి క్రితమే అంతా వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రస్తుతం దీనిపైన ప్రధానంగా ఎక్కువగా ఈ అధికారులంతా కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ సమావేశం కొద్దిసేపటికే ముగిసింది. SBI చైర్మన్ అరుంధతి భట్టాచార్య, చందా కొచ్చర్ అలాగే వివిధ బ్యాంకులకు చెందినటువంటి అధికార యంత్రాంగం అంతా హాజరైంది. ప్రత్యేకించి దీంట్లో ఇప్పటికే దాదాపుగా నెల రోజులైంది. ఇప్పటికీ నగదు పెద్ద నోట్లను రద్దు చేసి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కన్వీనర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తున్నట్టు మొత్తం సమావేశం ముగిసిన తర్వాత వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రత్యేకించి ఆయన మాట్లాడేందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అత్యంత గోప్యంగా జరిగినప్పటికీ తొలి సమావేశం సమావేశానికి ఇతర ముఖ్యమంత్రులు కూడా ఈ ఉపసంఘంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శేషుతో కలిసి ధనుంజయ్, ETV న్యూస్, ముంబై. పవర్ టు స్టూడియో.